వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలోని సైకాలజీకి సంబంధించి గత ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ని చూసే ముందు మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. కృత్రిమ పరిశీలనను ఎలా కూడా అంటారు? ఆన్సర్స్ని ముందుగా గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రయోగ పరిశీలన. కృత్రిమ పరిశీలనను ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సంచరిత పరిశీలన. ఈ పరిశీలన పద్ధతిలో పరిశోధకుడు తాను పరిశీలిస్తున్న సమూహం లేదా పరిస్థితిలో నేరుగా పాల్గొంటాడు. ఈ విధంగా తాను పరిశీలిస్తున్న సమూహంలో నేరుగా పాల్గొని పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటారు. నెక్స్ట్ ఆప్షన్ బి, అసంచరిత పరిశీలన. ఈ పద్ధతిలో పరిశోధకుడు సమూహం లేదా పరిస్థితిలో పాల్గొనకుండా దూరంగా ఉండి గమనిస్తూ ఉంటాడు. ఈ విధంగా పరిశోధకుడు దూరంగా ఉండి గమనించడాన్ని అసంచరిత పరిశీలన అంటారు. నెక్స్ట్ ప్రయోగ పరిశీలన. ఈ రకమైన పరిశీలన నియంత్రిత పరిస్థితిలో జరుగుతుంది. ఇది ఒక ప్రయోగం యొక్క పరిశీలన దశ కాబట్టి కృత్రిమ పరిస్థితిలో జరుగుతుంది. కాబట్టి ఈ పరిశీలన పద్ధతిని కృత్రిమ పరిశీలన అని అంటారు. లాస్ట్ ఆప్షన్ డి, అంతఃపరిశీలన. ఇది ఒక వ్యక్తి తన సొంత ఆలోచనలను, భావాలను మరియు మానసిక ప్రక్రియలను పరిశీలించే పద్ధతి. ఇది బాహ్యంగా ఇతరులను గమనించే పరిశీలన కాదు కాబట్టి ఇది అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ బిట్, వికాస సూత్రాలలో తప్పుగా వ్రాయబడింది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. వికాస సూత్రాలలో తప్పుగా వ్రాయబడింది ఆప్షన్ బి. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది అనేది తప్పుగా వ్రాయబడింది. వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ ఏని చూద్దాం. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే ఒక దశలో ఉన్న అభివృద్ధిని బట్టి తర్వాత దశల గురించి కూడా అంచనా వేయడాన్ని ప్రాగుప్తీకరించడం అంటారన్నమాట. వికాసాన్ని ప్రాగుప్తీకరించడం అంటారు. ఇది సరి అయిన సూత్రం. నెక్స్ట్ ఆప్షన్ సిని చూసినట్లయితే వికాసం అవిచ్ఛిన్న చర్య. ఇది కూడా సరి అయిన సూత్రమే. వికాసం అనేది జీవితాంతం నిరంతరం కొనసాగే చర్య. ఇది ఆగిపోదు, నెమ్మదిగా లేదా వేగంగా సాగవచ్చు. కాబట్టి వికాసం అవిచ్ఛిన్న చర్య అనేది సరి అయిన సూత్రం. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ డి, వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు. ఇది కూడా సరి అయిన సూత్రమే. కొన్ని దశల్లో శారీరక అభివృద్ధి వేగంగా ఉంటే మరికొన్ని దశల్లో మానసిక అభివృద్ధి వేగంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్ అనే పదాన్ని పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉపయోగించలేదు. స్కీమా, సాంఘీకరణ, అనుగుణ్యత అనే పదాలను పియాజే ఉపయోగించారు. నెక్స్ట్ బిట్, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి. అనువంశికత మరియు పరిసరాలు రెండూ కూడా పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అవుతాయి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గార్డెనర్. గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం మనుషులలో ఒకే రకమైన ప్రజ్ఞ కాదు కానీ వివిధ రకాలైన ప్రజ్ఞలు కలిగి ఉంటారు అని వివరించారు. ఆయన 9 రకాలైన ప్రజ్ఞలను గుర్తించారు. నెక్స్ట్ బిట్, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విభిన్న ఆలోచన. సృజనాత్మకత గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన రకం. విభిన్న ఆలోచన అంటే ఒక సమస్యకు వివిధ పరిష్కార మార్గాలను కనుగొనడాన్ని విభిన్న ఆలోచన రకం అంటారు. సమైక్య ఆలోచన అంటే ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గం కనుగొనడాన్ని సమైక్య ఆలోచన అంటారు. మూర్త ఆలోచన అంటే ఇది వాస్తవమైన వస్తువులు మరియు సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లలలో ఈ రకమైన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అనిర్దేశిత ఆలోచన అంటే ఇది ఒక నిర్దిష్ట లక్ష్యం లేకుండా ఆలోచించడం, కలలు కనడం లేదా ఊహించడం వంటి వాటిని అనిర్దేశిత ఆలోచన అంటారు. నెక్స్ట్ బిట్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రక్షేపక పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ బిట్, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ. ఆన్సర్ని గెస్ చేయండి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరిహార. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లో రెండు ఇష్టం లేని పనులే. ఏంటంటే తన తల్లి మాట వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని ఇష్టమూ లేదు. ఈ రెండు ఇష్టం లేని పనులే కాబట్టి పరిహార. నెక్స్ట్ బిట్, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విల్హెల్మ్ వూంట్ మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించారు. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాయామం అనేది ప్రాథమిక అవసరం.